హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. ఈరోజు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అసలు ఏమేమి ఉన్నాయి, వాటిలో టాపిక్స్ ఏమున్నాయి, సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం వీటిలో 10 టాపిక్స్గా వివరించడం జరిగింది. వాటిల్లో మొదటి టాపిక్గా తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు మొదటి టాపిక్గా ఇవ్వటం జరిగింది. రెండో టాపిక్గా భాషా సమాజము, సాహిత్య ప్రక్రియల గురించి ఇవ్వటం జరిగింది. మూడో టాపిక్గా మాతృభాష స్వభావము, నిర్మాణము, ప్రాధాన్యత, భాషోత్పత్తి, వాదాలు, ధ్వని, అర్థ విపరిణామం వాటి గురించి మూడో టాపిక్గా ఇవ్వటం జరిగింది. నాలుగో టాపిక్గా పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన. ఐదోది భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. 6 బోధనా పద్ధతులు, వాటి యొక్క నిర్వహణ. 7 ప్రణాళిక రచన. 8 బోధన అభ్యసన సామగ్రి అనగా TLMs, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. తర్వాత 9వదిగా ఏపీలో భాషా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి నిర్వహిస్తున్నారు, ప్రస్తుతం ఏమేమి అమల్లో ఉన్నాయి వాటి గురించి ఈ 9వ దాంట్లో చూడాలి. 10వది భాష, దాని యొక్క మూల్యాంకనం. ఈ 10 టాపిక్గా తెలుగు మెథడాలజీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ న్యూ సిలబస్ ప్రకారం అందరూ ప్రతి టాపిక్ని, దానికి సంబంధించి సబ్ టైటిల్స్ని అందరూ వరుస క్రమంలో రాసుకొని అందరూ కూడా ఖచ్చితంగా మంచి డిఎస్సిలో మంచి మెరిట్ని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ జై భారత్.